ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎట్టకేలకు షెడ్యూల్ వెల్లడైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వెలిక్కింది. అప్పటి వరకు అడపాదడపా ప్రచారంలో ఉన్న పార్టీలన్నీ మరింత చురుకుగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోవడంతో కర్ణాటకలో ఒకే విడత ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఇక సీన్ కట్ చేస్తే సర్వేలు కర్ణాటక ఎన్నికల వేడిని రాజేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల షెడ్యూల్ వెలువరించింది. దీంతో కర్ణాటకలో బీజేపీ అధికారంలో నిలబెట్టుకుంటుందా, కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా మరోసారి కర్ణాటకలో హంగ్ సర్కార్ వస్తుందని విశ్లేషకులు లెక్కలు వేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అధికారిక బీజేపీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్లు అధికారం చేపట్టేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే కన్నంగిడీల తీర్పు పరిశీలిస్తే మాత్రం 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారం వచ్చిన సందర్భం లేదు. గత 38 ఏళ్లుగా అధికారం చేతులు మారుతూ వస్తుంది. దీంతో ఈసారి ఎన్నికల్లో హిస్టరీ రిపీట్ అవుతుందా లేదా పులి స్టాప్ పడుతుందా అనేది ఆసక్తి రేపుతుంది. సర్వేలు మాత్రం ఇక్కడ అధికారం చేతులు మారటం ఖాయమని, కాంగ్రెస్ గెలుపు గ్యారంటీ అని చెప్తున్నాయి. హైదరాబాద్, కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ బీజేపీలకు 44-37% ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. సీట్ల వారీగా చూస్తే కాంగ్రెస్ 19-23 సీట్లు గెలుచుకుని బీజేపీని ఓడించే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో బీజేపీ 8-12 నియోజకవర్గాల్లో విజయం సాధించవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రతో సరిహద్దును పంచుకునే 50 సీట్ల ముంబై, కర్ణాటక ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కోటి 43% ఓట్లను సాధిస్తాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ 25-29 సీట్లు గెలుస్తుందని అంచనా వేయగా, బీజేపీ 21-25 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. ఇది లింగాయతులు అధికంగా ఉండే ప్రాంతం ఇదే. కోస్తా కర్ణాటకలో బీజేపీకి 46% ఓట్లు రావచ్చని, కాంగ్రెస్ కు 41% ఓటర్ల మద్దతు లభిస్తుందని సర్వేల అంచనా. జేడీఎస్ కి మొత్తం 6% కంటే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. ఇది కర్ణాటకలో అతి చిన్న ప్రాంతం. కేవలం 21 స్థానాలు మాత్రమే ఉన్నాయి. సీట్ల విషయానికి వస్తే కాంగ్రెస్ తో బీజేపీ ఫైట్ యమరంజుగా సాగే అవకాశం ఉంది. కాషాయ పార్టీకి 9-13 సీట్లు వస్తాయని అంచనా వేయగా, కాంగ్రెస్ కు 8-12 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సెంట్రల్ కర్ణాటకలో బీజేపీ వెనకంజలో ఉంది. ఒపీనియన్ పోల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాషాయ పార్టీకి కంచుకోటగా భావించే సెంట్రల్ కర్ణాటకలో బీజేపీకి 38% ఓట్లు వస్తాయని తెలుస్తోంది. కాంగ్రెస్ కు 41% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. సీట్ల వారీగా చూస్తే 35 సీట్లు ఉన్న ప్రాంతంలో బీజేపీ 12-16 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ కు 18-22 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో జేడీఎస్ కి 2 కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదు. మొత్తంగా ఏబీసీ సి ఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో కాంగ్రెస్ వైపే కన్నండిగులు మొగ్గు చూపుతున్నట్లుగా తేలింది. ఈ సర్వే అంచనాల ప్రకారం హస్తం పార్టీకి కన్నడ ప్రజలు పట్టం కట్టనున్నట్లు వెల్లడైంది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 115-127 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అధికార బీజేపీ 68-80 స్థానాలు, మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ 23-35 సీట్లను గెలుచుకుంటాయని సర్వే అంచనా వేసింది. కాగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ సీఎం సిద్ధరామయ్య వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఆయనకు 39% మంది జై కొట్టగా, ప్రస్తుతం సీఎం బసవరాజ్ బొమ్మెను 31.1%, జేడీఎస్ అధినేత కుమారస్వామిని
21.1% మంది కోరుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వ పనితీరుపై 50% మందికి పైగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాలన బాగుందని కేవలం 27.7% మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. సీఎం బసవరాజు బొమ్మాయి పనితీరును 47% మంది వ్యతిరేకిస్తున్నారు. కేవలం 27% మంది మాత్రమే బాగుందని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి 57% మంది పాలన మారాలని కోరుకుంటున్నారు. కర్ణాటకలో మే 10న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి మే 13న ఫలితాలను వెల్లడిస్తారు.